అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 21. చిత్ర హితేష్ మీద దాలికి తనతో కాకుండా మహేంద్ర గారితో వెళ్తుంది. తనను చూసిన హితేష్ నవ్వుకుంటూ వెనకే వెళ్తాడు. కార్ దగ్గరికి వెళ్ళాక చిత్ర, మావయ్య నేను వెనుక అత్తయ్య ఒళ్ళో పడుకుంటాను, మీరు ముందు కూర్చోరా అని బుజ్జిగా అడగగానే మహేంద్ర గారు నవ్వి సరేరా అని చెప్పి మహేంద్ర గారు ముందు కూర్చుంటే చిత్ర మధుర గారు వెనక కూర్చుంటారు. హితేష్ ఒకసారి వెనక తిరిగి చిత్రను చూసి, మళ్ళీ నీ అలకతో నన్ను సాధిద్దాం అనుకుంటున్నావా బేబీ, ఈసారి అస్సలు కరిగేదే లేదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే మధుర గారు చిత్రకి ఫుడ్ తినిపించి పైకి పంపిస్తారు. హితేష్ బెడ్ మీద పడుకుని తన ఫోన్ చూస్తూ ఉంటే చిత్ర లోపలికి వచ్చి హితేష్ వైపు చూడకుండా వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది. హితేష్ తనను చూసి నవ్వొస్తుంటే మెల్లగా చిత్రకి దగ్గరగా జరిగి వెనక నుండి తన్ని హ్యాక్ చేసుకుని, ఏంటి బేబీ మరీ ఇంత అలకైతే నేనేమవ్వాలి చెప్పు అని చిత్రని తన వైపు తిప్పుకుని తనని కూల్ చేయాలని లిప్స్ మీద ముద్దు పెట్టడానికి వెళ్తుంటే చిత్ర తన 2 చేతులతో పెదవుల మీద అడ్డం పెట్టుకుని, మీ ముద్దులు నాకేం వద్దు అంటుంది. హితేష్ సీరియస్ అన్నమాట, సరే నీ ఇష్టం అని చిత్ర నుండి దూరం జరుగుతుంటే చిత్ర హితేష్ షర్టు పట్టుకుని దగ్గరకు లాక్కుని తన కళ్ళల్లో చూస్తుంటే, హితేష్ మాయ చేయాలని చూడకు, గుడ్లు పీకేస్తా, నువ్వేం చేసినా ఈసారి మాత్రం నేను అనుకున్నదే జరుగుతుంది అని గట్టిగా చెప్పి బెడ్ మీద నుండి లేవగానే తనకి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి చెప్పాది అంటాడు. ఆద్విక్ అన్వికకి డెలివరీ అయ్యింది అని ఆనందంగా చెప్తుంటే హితేష్ సంతోషంగా, హో కంగ్రాట్స్ ఆది, మా వాడిని చూడాలని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అని శివ్కి చెప్పావా అని అడుగుతాడు. ఆద్విక్ తను కూడా లైన్లో ఉన్నాడు అనగానే శివాంశు, మా బావ చాలా తెలివైనవాడురా, చెల్లి కోసం నాకు, భార్య కోసం నీకు, ఇద్దరికి ఒకేసారి కాల్ చేసి చెప్పాడు, ఎంతైనా పోలీస్ కదా అంటాడు నవ్వుతూ. హితేష్ నవ్వి, మరి ఆ తెలివితేటలు అన్నీ చూపించాలిగా అంటాడు. ఆదిక్ నవ్వుతూ, మీరు రివెంజ్ ఏదైనా ప్లాన్ చేసుకునేలా అయితే అది నా రౌడీ పెళ్ళంతో చేసుకోండి, ఎందుకంటే మీకు దాంతోనే ప్రాబ్లం, నాతో కాదుగా, ప్రస్తుతానికి నన్ను వదిలేయండి అని చెప్పి కాల్ పెట్టేస్తాడు. చిత్ర, అన్విక అక్కకి ఎలా ఉందంట సార్ అని అడుగుతుంది. హితేష్ అన్వికకి డెలివరీ అయ్యిందంట అని చెప్తాడు. చిత్ర హ్యాపీగా అవునా అని, ఫస్ట్ బాబుని నేను ఎత్తుకోవచ్చు అని చెప్పింది అక్క, మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారా అంటుంది లేచి కూర్చుని. హితేష్ మనసులో, దొరికావే నా క్రయింగ్ బేబీ అనుకుని, వెళ్ళాలి కదా, అది నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్, బాబుని చూడాలి, ఎత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి కదా అంటాడు. చిత్ర బెడ్ మీద నుండి లేచి హితేష్ దగ్గరకు వచ్చి తన టీషర్టు సరిచేస్తూ, నేను కూడా మీతో వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ అని బుజ్జిగా అడుగుతుంటే హితేష్ కరిగిపోతూ ఎస్ అని చెప్పేలోగా మళ్ళీ ఫోన్ మోగుతుంది. ఆద్విక్ కాల్ పెట్టేగానే శివాంశు కాల్ చేస్తాడు. శివాంశు, హితు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నావా అని అడుగుతాడు. హితేష్, శివ్ ఒక 10 minutesలో స్టార్ట్ అవుతా అంటాడు. శివాంశు, సరే నేను కూడా జానుని తీసుకుని స్టార్ట్ అవుతా అంటాడు. శ్రీనిక వాళ్ళ అమ్మ దగ్గరేగా ఉంది, వాళ్ళతో వెళ్ళుంటుంది కదా అంటాడు హితేష్. శివాంశు, లేదురా, జానుకి నీరసంగా ఉందని ఇంట్లో ఉంటే అమృత అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది అంటాడు. హితేష్, సరే జాగ్రత్తగా రండి అని కాల్ పెట్టేసి చిత్రతో, ఏదో చెప్తున్నావు బేబీ అంటాడు. చిత్ర, అది నన్ను కూడా మీతో అన్విక అక్క దగ్గరికి తీసుకెళ్ళండి అంటుంది. హితేష్, ఎందుకు తీసుకెళ్ళాలి, ఇందాక ప్రేమగా ముద్దు పెట్టుకుందాం అని దగ్గరికి వస్తే చేతులు అడ్డం పెట్టుకున్నావుగా, అందుకే ఇప్పుడు నేను కూడా నో అంటూ చేతులు క్రాస్ చేసి చూపిస్తే చిత్ర వెంటనే, ముద్దే కదా నేను పెడతా సార్ అని బుగ్గ మీద ముద్దు పెడుతుంటే హితేష్ వెనక్కి వెళ్ళి, నేను ఎక్కడైనా పెట్టాలనుకుంది అంటాడు సీరియస్గా చూస్తూ. చిత్ర అని తల అడ్డంగా ఊపుతుంటే హితేష్, ఎక్కడ పడితే అక్కడ నాకు
ఎక్కడ పెడితే నాకు ఇష్టమో నీకు తెలుసుగా, సో అక్కడ పెట్టేస్తే తీసుకెళ్తా అంటాడు కన్ను కొడుతూ. చిత్ర సరే అన్నట్టు తలూపి పెదవుల మీద ముద్దు పెట్టడానికి టచ్ చేయగానే హితేషు చిత్రమోహాన్ని చేతుల్లో తీసుకుని తన ప్రేమను చూపిస్తూ డీప్ కిస్ ఇచ్చేసి చిన్నగా బయట చేసి, ఇది ముద్దంటే ఎప్పుడు నేర్చుకుంటావో అని నుదుటి మీద కూడా ఒక ముద్దు పెట్టి, నొప్పిగా ఉందా అని పెదవుల మీద వేళ్లతో రాస్తూ అడుగుతుంటే చిత్ర సిగ్గుపడుతూ, ఓహో, మీరు పెట్టే ముద్దులో ప్రేమ మాత్రమే కనిపిస్తుంది నాకు. నేను మీ ప్రేమని ఒప్పుకున్న తర్వాత ఒకే ఒకసారి నాకు అలా గట్టిగా ముద్దు పెట్టారు అంతే. ఆ తర్వాత ఇప్పటివరకు ముద్దు పెట్టుకున్నా హక్ చేసుకున్నా నాకు చిన్న నొప్పి కూడా కలిగించకుండానే చేశారు అంటూ హితేష్ని హక్ చేసుకుంటుంది. హితేష్ కూడా చిత్రని గట్టిగా హక్ చేసుకుని, సరే మరి స్టార్ట్ అవుదామా అంటాడు. చిత్ర అని అలాగే వస్తుంటే హితేషు, అసలే బాగాలేదు బేబీ, నీకు ఇప్పుడు ఈ శారీ అవసరమా, వెళ్ళి చూడీదార్ వేసుకో బేబీ అంటాడు. చిత్ర, పర్లేదు సార్, నాకు కంఫర్ట్గానే ఉంది, ఎప్పుడూ ఇలానే కదా ఉంటాను, మళ్ళీ లేట్ అవుతుంది, వెళ్దాం పదండి ప్లీజ్ అంటుంది. హితేషు, నీ ఇష్టం బంగారం అని తనని తీసుకుని కిందకొచ్చి మధురగారి చెప్తే, సరే మీరు వెళ్ళండి, బాబుకి బట్టలు తీసుకుని తర్వాత మేము వస్తాం అని చెప్పి పంపిస్తారు ఆవిడ. ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళగానే చిత్ర చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంటే హితేష్ లోపలికి తీసుకెళ్తూ, చాలా తొందరగా ఉందే నీకు అంటాడు. చిత్ర, చిన్న బుజ్జి బేబీని ఎత్తుకోవాలని ఆశగా ఉంది సార్, అని మీరు చాలా మెల్లగా నడుస్తున్నారు, కొంచెం ఫాస్ట్గా నడవండి అని చెప్పి హితేష్ని లాక్కుపోతుంటే తన ప్రవర్తనకి నవ్వు వస్తుంటే తన వెనకే చిన్నపిల్లోడు వెళ్ళినట్టు వెళ్తాడు హితేషు. డెలివరీ రూమ్ దగ్గరకు వెళ్ళగానే గట్టిగా అరుపులు వినిపించగానే చిత్ర కంగారు పడి హితేష్ వైపు చూస్తే హితేషు లోపల డెలివరీ చేస్తున్నారు బేబీ అంటూ ముందుకు తీసుకెళ్తుంటే అప్పుడే ఇంకొక అమ్మాయికి పెయిన్స్ ఎక్కువ అయ్యాయి అని డెలివరీ కోసం ఇంకొక రూము తీసుకెళ్తుంటే వాళ్ళు పడుతున్న నొప్పిని చూసి హితేష్ని గట్టిగా పట్టేసుకుంటుంది చిత్ర భయంగా. ఇదే మంచి టైం అనుకుని హితేషు చిత్రను పక్కా తీసుకెళ్ళి, ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఇప్పుడే పిల్లల గురించి ఆలోచించవద్దు అంటున్నానో, ఒక అమ్మాయి జీవితంలో ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది మరుజన్మ లాంటిది. ప్రతి తల్లి అంత పెయిన్ తీసుకుని బిడ్డను కంటుంది. నువ్వు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి బేబీ, నువ్వు కూడా వాళ్ళలా చాలా స్ట్రాంగ్ అమ్మాయిలాగా అయ్యాక నేనే నిన్ను అడిగి మరీ నీతో బేబీని కనిపిస్తా, ఆ తర్వాత నువ్వు ఎంతమందిని కంటావో నీ ఇష్టం అని తనకి సర్ది చెప్పి అన్విక దగ్గరికి తీసుకుని వెళ్తాడు. చిత్ర హితేష్తో వెళ్తుందన్న మాటే కానీ తన చూపంతా డెలివరీ రూమ్ వైపు, పెయిన్స్తో ఇబ్బంది పడుతున్న అమ్మాయిల వైపు ఉంటుంది. హితేష్ అన్విక రూమ్ దగ్గర ఆగి అక్కడున్న ఆద్వికను చూసి లోపలికి వెళ్ళొచ్చా అని అడగగానే, లేడీస్ అలౌడ్ బట్ నాట్ జెంట్స్, నర్స్ ఆర్డర్ అని ఆద్విక్ నవ్వుతూ అనగానే, నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్తావా బేబీ అంటాడు హితేషు. చిత్ర వెళ్తాను అని తను మాత్రమే లోపలికి వెళ్తుంది. నర్సు తనను చూసి అన్విక వైపు చూస్తే, నా చెల్లి అని, చిత్ర బాబుని చూడు అని తన చేతికిస్తుంటే చిత్ర భయంగా, బాబుని చాలా చిన్నగా ఉన్నాడక్క, బాబుని పట్టుకోవాలంటే చాలా భయంగా ఉంది అంటుంది. అన్విక నర్సు వైపు చూసి తనకి హెల్ప్ చేయండి అని చెప్పగానే నర్సు చిత్ర పక్కకు వచ్చి తన చేతుల మీద శానిటైజర్ వేసి బేబీని ఎలా పట్టుకోవాలో చూపించి అన్విక దగ్గరుండి బాబుని జాగ్రత్తగా తన చేతుల్లో పెట్టిస్తుంది. చిత్ర బాబుని ఎత్తుకోగానే తనకేదో ఫీలింగ్ కలుగుతుంటే కళ్ళల్లో కన్నీళ్ళలా అది బయటకు వస్తుంటే, అక్క బాబుని ముద్దు పెట్టుకోవచ్చా అని అడుగుతుంది. అన్విక నవ్వి పెట్టుకోరా అనగానే చిత్ర బాబుకి జాగ్రత్తగా ముద్దు పెట్టి బాబుని చూసి చిన్నగా నవ్వుతుంది. తర్వాత అన్విక చిత్ర మాట్లాడుతూ ఉంటే మధ్యలో నర్స్ ఏదో చెప్తూ ఉండగా అన్విక డ్రెస్సింగ్ అయిపోయి ఆద్విక్ వాళ్ళకి లోపలికి రావచ్చు అని చెప్పగానే తనతో పాటు హితేష్ కూడా వస్తాడు. హితేష్ కంగ్రాట్స్ అన్వి అని నుదుటి మీద ముద్దు పెట్టి, నీ అల్లరికే ఆది తట్టుకోలేక అలా అయ్యాడు, నీతో పాటు ఇప్పుడు ఇంకొకటి యాడ్ అయ్యాడు, పాపం ఆది పరిస్థితి అంటుంటే అన్విక నవ్వుతూ, చాలేరా మీ ఆది ఏమీ ఇన్నోసెంట్ కాదు అని, బాబు ఎవరిలో ఉన్నాడో చెప్పు అంటుంది. హితేష్ చిత్ర చేతిలో ఉన్న బాబు దగ్గరికి వెళ్ళి చిత్ర వెనక నుండి బాబుని పట్టుకుని, సేమ్ టు సేమ్ ఆదిలా ఉన్నాడు అన్వి అంటాడు. ఇంతలో మయూర్ గారు వచ్చి
కొంచెం పెద్ద అయ్యాక పోలికలు మారిపోతాయిలే హితు అని వాళ్ళ దగ్గరకు వెళ్ళి అమ్మమ్మ దగ్గరికి రా నాన్న, మీ అమ్మ మొదట మీ పిన్నినే నిన్ను ఎత్తుకోవాలని నర్సుని తప్ప ఎవరిని పట్టుకొనివ్వలేదు అని నవ్వుతూ బాబుని తీసుకుంటుంటే హితేష్ అన్విక వైపు చూసి, ఎందుకే ఇలా, తనకేం తెలుసు చెప్పు, అదేదో అడిగిందని ఇలా అందరినీ దూరంగా పెడితే వాళ్ళు ఏమనుకుంటారు అని బాధగా అంటుంటే సుధగారు కూడా లోపలికి వస్తూ, ఏమన్నా ఎందుకు అనుకుంటారు హితు, మీ గురించి తెలియని వాళ్ళమా ఏంటి, తనకేం మాకు అస్సలు ఇవ్వను అనలేదుగా, ఒక గంట ఆగమంది అంతే, దానికెందుకు తను అంటాం అని అంటారు. హితేషు, మీరు కూడా ఏంటంటే తనకి సపోర్ట్ చేస్తూ అంటాడు. సుధగారు, మేము ఫీల్ అవుతుంటే నువ్వు ఫీల్ అవ్వాలి, అలాంటిది మేమే ఏమీ పట్టించుకోవట్లేదు అన్నప్పుడు నువ్వెందుకు ఎక్కువ థింక్ చేస్తున్నావు అంటారు. అన్విక, అలా చెప్పత్తా వాడికి, కొంచెం కూడా మైండ్ లేకుండా మాట్లాడతాడు అంటుంది. చిత్ర వాళ్ళందరి మాటలు విని ఏడవటం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.